హలో అండి అందరికీ. మనము ఇంట్లోనే రబ్బర్ బ్యాండ్స్ అయితే చాలా బాగా తయారు చేసుకోవచ్చండి. చూడండి మన దగ్గర జాకెట్ ముక్కలు అలా ఉంటాయి కదా! వాటితోని చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. అది ఎలానో చూద్దామా? మనము ఇలా ఏదైనా మీ దగ్గర ఉన్న వేస్టేజ్ క్లాత్ ఏదైనా తీసేసుకొని 2 ఇంచెస్ మాత్రం కట్ చేసేసుకోండి. తర్వాత మీరు ఫోల్డింగ్ ఇట్లా వేసేటప్పుడు ఉల్టా వేయండి. ఎందుకంటే పై భాగం లోపలికి వెళ్ళేటట్లు అట్లా ఉల్టా ఏసి పట్టుకొని మీరు అలా పట్టుకునేటప్పుడు ఏం చేస్తారనంటే మీరు ఇప్పుడు స్టిచ్చింగ్ వేయాలన్నమాట. మనకేం మిషన్ ఏం అక్కర్లేదండి. హ్యాండే వేసుకోవచ్చు. మన దగ్గర నీడిల్ ఉంటే థ్రెడ్ నీడిల్‌తోనే అట్లా పట్టుకున్నప్పుడు ఏం చేస్తారంటే మీరు అట్లా సేఫ్టీ పిన్ ఏసి పెట్టేసేసుకోండి. ఎందుకనంటే ఆ ఫోల్డింగ్ ఊడిపోకుండా ఉంటుంది. మరలా మీరు స్టిచ్చింగ్ కుట్టుకునేటప్పుడల్లా మళ్ళా కొద్దిగా దగ్గరికి కుట్టినప్పుడు మరలా కొంచెం ముందరగా జరుపుకొని మీకు ఎంత కావాలో అంత పట్టుకొని మరలా పిన్ వేసేసుకొని స్టిచెస్ అయితే వేసుకోండి. నేను చూపిస్తున్నాను కదా! ఆ విధంగా అయితే కుట్టేసేసుకోండి. చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. ఎక్కువ టైం కూడా ఏం పట్టదండి. ఈజీగానే అయిపోతుంది. మీ దగ్గర బ్లౌజ్ పీసులున్నా, ఏవైనా లేస్ ఉండేవున్నా అట్లా మీ డ్రెస్సులకి, శారీస్‌కి ఏవైతే బాగుంటాయి అనిపిస్తుందో ఆ కలర్‌ని బట్టి కుట్టుకోవచ్చండి. మనం బయట ఇవే ఒకటి ₹20 పైనే పడుతుంది. మనకి ఇంట్లో చాలా ఈజీగా అయిపోతుందండి. మిషన్ లేకపోయినా కూడాను ఈజీగా కుట్టేసేసుకోవచ్చనమాట. మీరు ఇలా కుడతాను కదా! చూడండి మొత్తం అయితే కుట్టేసాను. అదేం పైన కనపడదనమాట. ఇప్పుడు మనము ఉల్టా ఏసి కుట్టాము గదండీ! దాన్నైతే మనం పై పక్కకైతే తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత చూడండి ఇట్లాంటివి మన దగ్గర ఉంటాయి గదా! రబ్బర్ బ్యాండ్స్. అంటే మామూలుగా మీరు రబ్బర్ బ్యాండ్స్ అయినా తీసుకోవచ్చు. అవేం లేకపోతే ఇట్లాంటివి ఉంటాయి గదా! రబ్బర్ బ్యాండ్స్ ఇవైనా తీసేసుకొని నేను చూపించినట్లుగా కట్ చేసేసుకొని ఇలా పిన్‌తో అయితే గుచ్చేసేసుకోండి. తర్వాత ఒక వైపు నుంచి ఈ వైపు వచ్చేసి రబ్బర్ బ్యాండ్ పట్టుకోండి. వదలకుండా పట్టుకొని పిన్ సాయంతో మీరు అట్లా లోపలికి నేను చూపిస్తున్నాను కదా! సేమ్ అట్లా ఫోల్డింగ్ వేసుకుంటూ యువతల వైపుకి మనకు ఆ పిన్ను ఒకవైపు మనకు మనం లోపల వేసిన ఆ రబ్బర్ బ్యాండ్ వచ్చే వరకు లాగేసేసుకోండి. మధ్య మధ్యలో జరుపుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ లాగండి. చూడండి అట్లా జరుపుకుంటూ లాగేసుకోండి. ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత పిన్ అయితే రిమూవ్ చేసేసుకోండి. ఇంకా అవి 2 ఎడ్జెస్ ఉంటాయి కదండీ! అవి 2 మామూలుగా అయితే పెద్ద రబ్బర్ బ్యాండ్స్ మీరు తీసుకుంటే ఏం చేస్తారనంటే మీరు సూదితో కుట్టేసేసుకోండి. ఇవి అంత అక్కర్లేదు కాబట్టి చిన్నవి కాబట్టి వీటితో అయితే ఇట్లా ముడి పెట్టేసేసుకోండి కొంచెం గట్టిగా. ఒక 2, 3 ముడులైతే వేసేసుకోండి. ఈజీగా పడిపోతాయన్నమాట. చూసారా ఎంతో ఈజీగా రబ్బర్ బ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనకు ఆ 2 ఎడ్జెస్ ఉన్నాయి గదండీ! ఒకసారి అంతా సర్చ్ చేసేసుకున్న తర్వాత ఆ ఎడ్జెస్ గూడాను మనకు ఆ దారాలు అవి కనపడకుండా కొంచెం లోపలికి ఫోల్డింగ్ లాగా వేసేసుకోండి. చూడండి అట్లా పట్టేసేసుకున్న తర్వాత మీరు మామూలుగా కుట్టయితే వేసేసుకోండి. అప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. ఆ దారం అట్లా కట్ చేసేసుకున్న తర్వాత చూడండి చాలా సింపుల్‌గా అయితే అయిపోయిందనమాట. ఈజీగా కూడా ఉంటుంది. నిజంగా ఇట్లాంటివి డ్రెస్సుల మీదకి, శారీస్ మీదకి వేసుకుంటే చాలా లుక్ వస్తాయన్నమాట. ఇవి ఇట్లాంటి క్లిప్స్ ఉన్నాయి కదండీ! మనకు ఇంతకుముందు ఏవైనా రబ్బర్ బ్యాండ్స్ తీసుకోనంటే అవి సాగిపోయి అట్లా పోయి ఉంటాయి కదా! అట్లాంటివంటే మనము వాటితో పాటు పడేయకుండా వాటిని గాని ఎత్తిపెట్టుకుంటే మనం రబ్బర్ బ్యాండ్స్ ఏమన్నా చేసుకున్నప్పుడు చూడండి ఈజీగా అట్లా ఎక్కిచ్చేసేసుకుంటే అసలు ఎంత గ్రాండ్ లుక్ వస్తదనంటే మామూలుగా చూడండి ఎంత బావుందో చూడండి. మనం షాప్‌లో కొన్నట్లే ఉంది గానీ కుట్టుకున్నట్లయితే లేనే లేదండి. ఎంత బావుందో చూడండి. ఆ రెడ్‌కి ఆ సిల్వర్ కలర్ చాలా అంటే చాలా బావుందనమాట. మీకు సేమ్ నేను అట్లానే ఇంకొకటి కూడా చూపిస్తాను చూడండి. ఇది కూడా నేను అట్లానే సేమ్ ఇందాక చూపించినట్లు కుట్టేసేసుకున్నాననమాట. ఇట్లా మన దగ్గర డిస్కో రబ్బర్స్ ఉంటాయి గదండీ! అవి కూడా సేమ్ అంతేననమాట. అట్లా కట్ చేసేసుకొని పిన్‌తో అయితే హోల్ పెట్టేసేసుకొని పిన్నునైతే ఎక్కిచ్చేసేసుకోండి. ఇవి కూడా చాలా గట్టిగా ఉంటాయండి. ఆ రబ్బర్ బ్యాండ్స్ ఏదైనా గానీ, మీకు ఏవి అవైలబుల్ ఉంటే మీరు అవి ఏం మళ్ళీ ప్రత్యేకంగా కొనక్కర్లేదండి. మీకు ఇంతకుముందున్న రబ్బర్ బ్యాండ్స్ ఏమైనా ఉన్నా గానీ, వేటితోనైనా గానీ మీరు కుట్టుకోవచ్చనమాట. ఈజీగా మళ్ళీ సెపరేట్‌గా డబ్బులు పెట్టి కొనకుండా ఈజీగా ఇట్లాంటి మల్టీ కలర్స్ అనుకోండి, మనం దేని మీదకైనా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకనంటే ఇవి ఇంకా చాలా బాగా లుక్ వస్తాయన్నమాట. ప్లెయిన్ ఒకే కలర్ కంటే గూడా. ఇట్లా మల్టీ కలర్ ఇష్టపడేవాళ్ళు ఇలా కుట్టుకోవచ్చు. లేదనంటే ప్లెయిన్‌గా కాలేజీలకి అలా వెళ్ళే పిల్లలు ప్లెయిన్‌గా వేసుకోవడానికి ఇష్టపడే వాళ్ళుంటే ప్లెయిన్ క్లాత్ అయినా వేసుకోవచ్చనమాట. నేను ప్లెయిన్ గూడా చేస్తాను. చూడండి ఇదొచ్చేసి మల్టీ కలర్ అనమాట. చాలా బావుంది. గ్రీన్ కలర్ కాంబినేషన్‌లో బావుంది. సేమ్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అబ్బా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. ఇంకా వీటికి కూడా సేమ్ అంతేనండి. నేను ఇందాక చెప్పినట్లుగా మీ దగ్గర ఏమైనా గానీ ఇంతకుముందు ఉన్న రబ్బర్ బ్యాండ్స్‌కి ఏమైనా గానీ క్లిప్స్ అలా ఉంటే అవి గూడాను అటాచ్ చేసుకోవచ్చు. లేదనంటే ప్లెయిన్ ఇలా గూడా వేసుకోవచ్చనమాట. చాలా అంటే చాలా బాగుంది. చూసారా అసలుకి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో మల్టీ కలర్‌గా. చూడండి ఇట్లా బ్లూ కలరు, రెడ్
ప్లెయిన్ అనమాట. ప్లెయిన్ అలా రెడ్ అయినా వాడుకోవచ్చు. లేదంటే మల్టీ కలర్‌లు ఇష్టం ఉండేవాళ్ళు అలా అయినా వేసుకోవచ్చు. అసలు నాకైతే ఈ లోటస్ ఫ్లవర్‌తో చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. ఎంత బావుందో చూడండి. నేను ఇది కొంచెం పెద్దదిగా కుట్టాను. చాలా బావుంది. బ్లూ కలర్ ప్లెయిన్ కుట్టాను. అన్నీ చాలా అంటే చాలా బావున్నాయండి. మీకు కూడా నచ్చినట్లయితే ఈ ఐడియా ఒక లైక్ చేయండి అబ్బా! ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి.